99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోని శ్రీరాంపురం గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మొక్కలు నాటారు. శ్రీరాంపురం గ్రామ సమీపంలో గ్రామస్తులు వాకింగ్ ట్రాక్ కోసం ఏర్పాటు చేసుకున్న రోడ్డుకు ఇరువైపులా మంత్రి తుమ్మల మొక్కలు నాటారు. వేసిన ప్రతి మొక్క బ్రతికే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్కు గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మలతో పాటు నున్న రత్నారావు, దొడ్డ ప్రసాద్, పైడి వెంకటేశ్వరరావు, నాగప్రసాద్, అచ్యుతరావు, కేవీతో పాటు సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, శ్రీరాంపురం గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండల కేంద్రంలోని ఎర్రగుంట పంచాయతీ నేతలపల్లి గ్రామంలో మాజీ మంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషాశ్రీ చరణ్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా భోగి మంటలు వేసిన పార్టీ నాయకులు పీపీపీ విధానంలోకి మెడికల్ కాలేజీలకు సంబంధించిన జీవోపతులు ఆ మంటల్లో దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పరిగి మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని బాలాజీపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి పండుగ కార్యక్రమంలో పాల్గొని భోగి మంటలు వెలిగించిన వేణురెడ్డి, తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మినారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణురెడ్డి మాట్లాడుతూ, ఈ సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా రాష్ట్రంలోని రైతన్నలు, ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, ఈ సంవత్సరం ప్రజలందరికీ జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోని గంటుకులపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావుని అశురాపేట మరియు సత్తుపల్లి నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు, తుమ్మల అభిమానులు కలిసి మంత్రి తుమ్మలకి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఖమ్మం జిల్లా మధ్యలో డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఘనంగా గంగిరెద్దుల సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం 11వ వార్డు మోడల్ కాలనీలో బీజేపీ పట్టణ అధ్యక్షులు, 11వ వార్డు కౌన్సిలర్ అంజలి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కుల మతాలకు అతీతంగా సామూహిక భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ సెంట్రల్ సీడ్స్ డైరెక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు విశేషంగా భోగి మంటలు అందరితో కలిసి జరుపుకోవడం మాకు చాలా సంతోషకరమని తెలియజేశారు. భేద అభిప్రాయాలు లేకుండా ఒక పల్లె వాతావరణం లాగా పండుగను అందరితో కలిసి జరుపుకోవడం కొన్ని ఏళ్ల నుంచి వస్తున్న ఆచారం. ఈ సందర్భంగా హిందూపురం ప్రజలతో మమేకమైన ఈ పండుగ జరుపుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రాయుడు, హనుమంతప్ప, స్థానికులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని రాజా వీధిలో వాటర్ పైప్ లైన్ పగిలి నీరు మొత్తం వృధాగా వెళ్తుంది, డ్రైనేజీ సిస్టమ్ లేను అని గత 7 సంవత్సరాలుగా ఆత్మకూరు మున్సిపాలిటీ వారికి, వార్డు నాయకులకు ఎన్నోసార్లు కంప్లైంట్స్ ఇచ్చాం. అయినా ఇప్పటిదాకా ఎవరు ఏ నాయకుడు పట్టించుకోలేదు. చిన్న వర్గం పడిన మొత్తం కాలువ నీరు, రొచ్చు మొత్తం ఇళ్ల ముందర నుండి పారుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న దోమల వల్ల చిన్న పిల్లలు, వృద్ధులు రోగాలకు గురవుతున్నారు. కంప్లైంట్ చేసిన ప్రతిసారి మున్సిపాలిటీ వారు వచ్చి బ్లీచింగ్ పౌడర్ వేసి వెళ్తున్నారు. అంతేగాని ఈ డ్రైనేజ్ కాలువకి పరిష్కారం చేయడం లేదని అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, రాజకీయ దురంధరుడు, మచ్చలేని ప్రజానాయకుడు, మాజీ మంత్రి వర్యులు, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గౌరవనీయులు శ్రీ సంబాని చంద్రశేఖర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సత్తుపల్లి కాకలపల్లి గ్రామంలో గోళ్లాపారావు ఇంటి దగ్గర కేక్ కట్ చేసి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. వారు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నామని కొర్రపాటి సాల్మన్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోళ్ల అప్పారావు, కాకలపల్లి ఉప సర్పంచ్ సిహెచ్ రాధాకృష్ణ మొదలగు వారు పాల్గొని సంబాని చంద్రశేఖర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం శ్రీరాంపురం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో మొక్కలు నాటిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శ్రీ నున్న రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహిళా ఐఏఎస్ మరియు మంత్రి వార్త వ్యవహారంలో ఎన్టీవీ న్యూస్ ఛానల్పై కఠినమైన చర్యలకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం 5 రోజుల క్రితం ప్రసారమైన వార్త మీద సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్స్ ఏర్పాటుకు పూనుకుంది. దీంతో సలహాదారుల సూచన మేరకు క్షమాపణ కోరిన ఎన్టీవీ యాజమాన్యం, అందరూ సమస్య అక్కడితో అయిపోయిందని భావించారు. కానీ కుటుంబంతో విదేశాలకు వెళ్తున్న ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయగా మరో 2 రిపోర్టర్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు ఎక్కడ ఉంచారో చెప్పకుండా నేరుగా మెజిస్ట్రేట్ ముందు
హాజరుపరిచేలా ప్లాన్ చేస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్న ఛానల్ యాజమాన్యం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా, స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా తమ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్టు ప్రజాభవన్లో పచ్చి అబద్ధాలు మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అబద్ధపు మాటల అసత్య ప్రచారాలు మానుకొని ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేందుకు కృషి చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మునగాల మండల అధ్యక్షులు గోపిరెడ్డి మదన్మోహన్ రెడ్డి, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.